నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈరోజు ఎడపల్లి గ్రామ పంచాయతీ ముందర అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర పోస్టర్ ఆవిష్కరణ. బోధన్లోని డిగ్రీ కళాశాలలో తెలంగాణ మైనార్టీ స్టడీస్ సర్కిల్ మరియు కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ నిజామాబాద్ ద్వారా బోధన్లోని డిగ్రీ కళాశాలలో ఉద్యోగ ఆధారిత వర్క్ షాప్. ఈరోజు ఎడపల్లి గ్రామ పంచాయతీ ముందర అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ నెల 25, 26వ తేదీల్లో మహబూబ్ నగర్ పట్టణంలో తెలంగాణ ప్రథమ సభ జరుపుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో భూమి కొరకు భూ పోరాటం చేసి అనేక వేలాది ఎకరాల భూమి పేదలకు పంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకిచ్చిన వాగ్దానం రైతులు పండించిన పంటకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించినప్పటికీ 3 నెలలు నడుస్తున్నా ఇప్పటికీ విడుదల చేయకపోవడం, తక్షణం విడుదల చేయాలని 2000 పెంచి 4000 పెంచి ఇస్తామని వాగ్దానం చేసినప్పటికీ ఇప్పటికీ అమలు చేయకపోవడం రేపు రైతాంగ పోరాటాలకు, ఈ మహాసభ రైతాంగ పోరాటాలకు దోహదపడుతుందని భావిస్తూ మా సభను జయప్రదం చేయడానికి రైతు కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఇందులో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు గుమ్మల గంగాధర్, పొట్టి నడిపి నాగన్న, పుట్టి పార్వతి, రాజేశ్వర్, సుల్తాన్, సాయిలు, శ్రీపతి, మల్లేష్, క్యాఖ్య రవి తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం మన రాష్ట్ర పోస్టులు ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా మన మహబూబ్ నగర్ జిల్లాలో 25, 26 తారీఖు నాడు ప్రథమ రాష్ట్ర మహాసభ జరుపుకోవడం జరుగుతున్నది. వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయాలు, రైతులకు ఏదైతే 3 చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అవి వెనక తీసుకోవాలని అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఇప్పుడు వ్యవసాయ రంగానికి ముఖ్యంగా యూరియా కొరత ఉన్నది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యూరియా కొరతను కూడా తీర్చాలని, అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ 2000 నుంచి 4000 వృధాపి పింఛను తర్వాత పింఛన్ ఇస్తాను ఇప్పటికి ఆ వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు. అది తక్షణం అమలు చేయాలని, అట్లాగే గవర్నమెంట్ ఏదైతే అట్లు కొనుగోలు చేసిందో క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ 3 నెలలు అవుతున్న రైతులకు ప్రభుత్వం కొనుగోలు చేసిన అట్లకు మద్దతు ధర మన బోనసు 500 రూపాయలు ఇవ్వలేకపోవడం, అట్లా అనేక సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా రైతు కూలీల సమస్య పైన చర్చించుకొని భవిష్యత్తు కార్యక్రమం చేసుకోవడానికి ఈ ప్రథమ మహాసభ దోహదపడుతుందని భావిస్తున్నాం. కాబట్టి దీనికి రైతు కూలీలంతా మహబూబ్ నగర్కు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిస్తున్నాం. బోధన్లోని డిగ్రీ కళాశాలలో తెలంగాణ మైనార్టీ స్టడీస్ సర్కిల్ మరియు కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ నిజామాబాద్ ద్వారా బోధన్లోని డిగ్రీ కళాశాలలో ఉద్యోగ ఆధారిత వర్క్ షాప్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఈ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సురేష్ ప్రసంగిస్తూ మైనార్టీ విద్యార్థుల ప్రభుత్వం విద్యావంతులైన మైనార్టీ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఈ ఉద్యోగ ఆధారిత వర్క్ షాప్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం యొక్క సమన్వయకర్తలు డాక్టర్ సయ్యదా రూబీనా కౌసర్ మరియు నజీమా జబీన్ తమ ప్రసంగాలతో మార్గదర్శకత్వం మరియు సమాచారం లేకపోవడం వల్ల మన యువత విద్యారంగంలో ఎవరికి తక్కువ కాదని అన్నారు. आगे ना हमारे जजेस बन सकेंगे, आगे ना हमारे इंस्पेक्टर बन सकेंगे, ना कलेक्टर बन सकेंगे. ऐसे करते 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 हम लोग कोई दूर पड़े बुढ़े हो जा रहे, ऐसे हो जा रहे, लेकिन उनको आज तक जॉब नहीं आ रहे. See the difference. वही कुछ लोग क्या सोच रहे हैं, चलो 2 साल जाते तो जाने दो, 3 साल जाते हो तो मेरी जिंदगी के नहीं है वो 3 साल बोल के मैं छोड़ दूंगी, लेकिन मैं ये जॉब लेकर ही रहूंगी. ऐसी सोच रखने वाले if any के मुहताज नहीं होते कुछ लोग, क्योंकि फूलों को कभी इत्र लगाया नहीं जाता. मेरी आपसे ये गुजारिश है कि आप सब इस मौके से भरपूर फायदा उठाएं, सवालात के जरिए से अपने डाउट्स को क्लियर कर लें.
इंशाल्लाह ये मौका आपके करियर के सफर में एक अहम कदम साबित होगा। शुक्रिया इस शेर का यहाँ पर है कि आपका जो सफर है इसका आगाज करते हैं। काहिश से नहीं गिरते फूल झोली में, काहिश से नहीं गिरते फूल झोली में, वक्त की शाख को मेरे दोस्त हिलाना होगा। कुछ नहीं होगा अंधेरों को बुरा कहने से, कुछ नहीं होगा अंधेरों को बुरा कहने से, अपने हिस्से का दिया खुद ही जलाना होगा। मुझे ये मौका देने के लिए आप सबका बहुत बहुत शुक्रिया। That you are having skills, but how to utilize that skills in a proper way? That is, for getting of jobs, you require some coaching. The same coaching will be provided by the minority institutions. So with free account only, with high expertised lecturers who are expert in all subjects. The main thing is that if you want to get any job, first of all, you should have a burning desire. Without desire or without commitment or without consistency, you cannot achieve anything. One of our students has told just now, that is, practice makes man's perfect. Means if you practice a lot, so सबसे बड़ा प्रॉब्लम हमारे पास जॉब सीकर्स के लिए कम्युनिकेशन स्किल्स का बहुत बड़ा इशू है। पूरा मार्केट उससे सैचुरेटेड है, एमबीए है और एमटेक है, लेकिन उनको जॉब ये इसलिए नहीं मिल पा रहा कि वो जानते नहीं कि कैसा कम्युनिकेट करना है, एचआर कैसे देना है, रिटर्न में कैसा लिखना है। बहुत सारे पीजी स्टूडेंट भी हैं, उनको छोटा सा पैराग्राफ भी लिखने नहीं आता और कहीं ग्रामेटिकल एरर्स भी है, छोटा छोटा उनको फिगर्स भी करने नहीं आता। तो इफेक्टिव कम्युनिकेशन यानी बातचीत इंटरव्यू राउंड में भी वो फेल हो जाता है। सो आई वुड लाइक टू आस्क आयशा जी सर, व्हाट इज द इफेक्टिव कम्युनिकेशन स्किल? जैसा हम जानते हैं कि कम्युनिकेशन स्किल का अहम मसला है। And body language is very important while you are speaking because it makes you more attractive. At the end, leave a valuable message to the audience and वो इस तरह से होना चाहिए कि जिससे आप बात कर रहे हैं उनको वो सही तौर पे कम्युनिकेट हो जाए। यानी जो एचआर हो या कोई कंपनी मैनेजर हो, सेक्रेटरी हो, जो भी आपका इंटरव्यू ले रहा हो, उनको उनके सवाल का सही तौर पे। గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా నూతన మద్యం పాలసీ. గౌడులకు రిజర్వేషన్ వల్ల గీతా కార్మికులకు ప్రయోజనమేమీ లేదు, కల్లు గీతా సొసైటీలకే ఇవ్వాలి. సాయిదగౌని వెంకట్ గౌడ్, కల్లు గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు. ఈరోజు కామారెడ్డిలో జరిగిన సమావేశంలో కల్లు గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ లిక్కర్ కంపెనీలకు, బడా వ్యాపారులకు లాభం చేకూర్చి లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్న కల్లు గీతా వృద్ధిని దెబ్బతీస్తుందని అన్నారు. 15% గౌడ్లకు రిజర్వేషన్ వల్ల కొంతమంది గౌడ్లకు ఉపయోగపడుతుంది తప్ప కల్లు గీత వృత్తి చేసే వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం వల్ల గీతా కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని కల్లు గీతా కార్మిక సంఘం మరియు గౌడ సంఘాలు ఆందోళన చేయగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం గౌడులకు 15% రిజర్వేషన్ ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గతంలో కంటే ఎక్కువ 25% ఇస్తామని చెప్పి ఎప్పటిలాగానే 15% ఇచ్చారు. అది కూడా గతంలో వలె గౌడులకే ఇస్తామంటున్నారు. ఏ ప్రయోజనం కోసం రిజర్వేషన్స్ ఇచ్చారో అది నెరవేరదన్నారు. అందుకని ప్రభుత్వం పునరాలోచించి ఇచ్చిన హామీ ప్రకారం 25% ఇవ్వాలి, అది కూడా కల్లు గీతా సొసైటీలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈత చెట్లు పెంచడానికి ప్రతి గ్రామానికి 10 ఎకరాల భూమిని ఇవ్వాలని, కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని, దీంతో లక్షలాది మందికి జీవనోపాధి కల్పించవచ్చని, కల్లు గీత వృత్తి రక్షణకై చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్తో పాటు జిల్లా ఉపాధ్యక్షులు షేర్ల సాయిగౌడ్, రవీందర్ గౌడ్, సహాయ కార్యదర్శి రాజాగౌడ్, రమేష్ గౌడ్, బాలరాజ్ గౌడ్ అభినందనలతో సాయిదగౌని వెంకట్ గౌడ్, జిల్లా అధ్యక్షులు కల్లు గీత కార్మిక సంఘం కామారెడ్డి. असद
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీని ప్రకటించబోతుంది. కాబట్టి ఆ మద్యం పాలసీలో కల్లుగీత వృత్తిని రక్షించే విధంగా మద్యం పాలసీ ఉండాలి తప్ప కల్లుగీత వృత్తిని భక్షించే విధంగా ఆ మద్యం పాలసీ ఉండకూడదు అని చెప్పి మేము తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అనేక బెల్ట్ షాపులు పెరిగి ఇప్పటికే కల్లుగీత వృత్తిని నాశనం చేస్తున్నాయి. కాబట్టి బెల్ట్ షాపులను తగ్గించాలి. కల్లుగీత వృత్తికి సంబంధించిన సొసైటీలు, టీఎఫ్టీలు అర్హులైన వారికి అందరికీ వెంటనే ఇవ్వాలని చెప్పి మేము కల్లుగీత కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం గౌడ్స్కు 15% వైన్స్లలో రిజర్వేషన్ ఇచ్చింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం 20% అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 20% అని పెట్టడం జరిగింది. కానీ 25% అది ఇప్పుడు వెంటనే అమలు చేయాలి. ఇప్పుడు వచ్చే మద్యం పాలసీలో ముఖ్యంగా మా 20% గౌడ్స్కి ఇస్తామంటే వ్యక్తులకు కాదు, అవి సొసైటీలకు, సంఘాలకు, రిజిస్ట్రేషన్ అయిన సంఘాలకు అవి వచ్చే విధంగా 20%లో వైన్స్లు వచ్చే విధంగా పాలసీని రూపొందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలం వ్యక్తులకు ఇస్తే గౌడ్సులలో ఉన్న డబ్బున్న వాళ్ళకు మాత్రమే, ధనికులకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప పేద గీత కార్మికులకు ఏ విధమైన ఉపయోగం లేదు. కాబట్టి సంఘాలకు, సొసైటీలకు వైన్స్లు 20% వచ్చే విధంగా మద్యం పాలసీలో ప్రకటించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కల్లుగీత వృత్తి రక్షణ కోసం ప్రతి గ్రామానికి 10 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. 10 ఎకరాల భూమిని వెంటనే ఇవ్వాలి. ఈత, తాటి, ఖర్జూర చెట్లను గ్రామాల్లో పెంచే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని, అదేవిధంగా కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. కేరళ రాష్ట్రంలో ఏ విధమైన ప్రభుత్వం ఏ విధంగా అయితే కల్లుగీత వృత్తికి సహకరిస్తుందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి కల్లుగీత వృత్తిని రక్షిస్తే ఈరోజు 3 లక్షల మంది రాష్ట్రంలో దాని మీద బతుకుతున్నారు. ఇంకా మార్కెట్ సౌకర్యం కల్పిస్తే ఇంకా అదనంగా 3-4 లక్షల మంది బ్రతికే అవకాశం ఉంది. కాబట్టి కల్లుగీత వృత్తికి మార్కెట్ సౌకర్యాన్ని కల్పించి కల్లుగీత వృత్తిని రక్షించాలని చెప్పి మరి ఈ ఎక్సైజ్ పాలసీలో కల్లుగీత వృత్తి రక్షణకు ఉపయోగపడే విధంగా చట్టాలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవన్నీ డిమాండ్స్ను కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో తేదీ 23/8/2025 శనివారం రోజున మందర్నాలోని ప్రైమరీ హైస్కూల్ మరియు హున్సాలో మండల ప్రాథమిక పాఠశాల హైస్కూల్లో లయన్ విజయలక్ష్మి 320D ఫస్ట్ డిస్టిక్ వైస్ గవర్నర్ గారు అందించిన ఎనర్జీ ఫ్రూట్ మిక్స్ జ్యూస్ ను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. మందర్న గ్రామంలో అంగన్వాడీ పిల్లలకు పలకలు, బలపాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐ క్యాంప్ డిస్టిక్ట్ చైర్మన్ లయన్ సూరాబత్తుని శ్రీనివాసరావు ఎంజీఎఫ్ గారు, అధ్యక్షులు లయన్ ఎం గోవిందరెడ్డి గారు, లయన్ బి రమేష్ గారు, హెచ్ఎం ఏ రామ గారు, ఐ పద్మలత గారు, బి వినోద గారు, జి గోవర్ధన్ గారు, వి వైష్ణవి గారు, జి రవికుమార్ గారు, ఎం మేరీ జ్యోతి గారు, జి కృష్ణారెడ్డి గారు, పి గణేష్ శ్యామ్ గారు, ఎం సంతోష్ గారు, పి మెర్లిన్ గారు, ఎన్ రాజు గారు విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ రోజు ఎడపల్లి గ్రామ పంచాయతీ ముందర అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర పోస్టర్ ఆవిష్కరణ. బోధన్లోని డిగ్రీ కళాశాలలో తెలంగాణ మైనార్టీ స్టడీస్ సర్కిల్ మరియు కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ నిజామాబాద్ ద్వారా బోధన్లోని డిగ్రీ కళాశాలలో ఉద్యోగ ఆధారిత వర్క్ షాప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.